ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం. మీరు పూర్వమందు చీకటి అయినారు, ఇప్పుడు మీరు వెలుగై ఉన్నారని దేవుడి వాక్యం. ఆయన వెలుగు మన మీద ప్రకాశించగా మనం వెలుగై ఉన్నాం. ఆయన వెలుగు మన మీద ఎప్పుడు ఉదయించిందో మనలో ఉన్న చీకటి తొలగిపోయి మన వెలుగుగా మార్చబడ్డాం. ఇదే విషయాన్ని ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలు పౌలు గారు అంటాడు, మునుపు మీరు చీకటి అయినారు, ఇప్పుడు ఆయన యందు మీరు వెలుగై ఉన్నారు అనే మాట. దేవునిలోని వెలుగు ఉన్నది, ఆయన వెలుగులో మాత్రమే మనం వెలుగుగా మారగలం. వెలుగు అనగా సత్యాన్ని గ్రహించటము, యథార్థమైనటువంటి జీవితాన్ని జీవించటము, పవిత్రమైనటువంటి ప్రభువు కోరిన జీవితాన్ని అనుభవించడమే, ఆ రకమైన జీవితాన్ని కలిగి ఉండడమే వెలుగు. కాబట్టి వెలుగు దేవుడు ఆయన వాక్యమే వెలుగు. ఆయన వాక్య బద్దకు వచ్చిన వాడు పూర్వము చీకటైన వెలుగుగా మార్చబడతాడు. ఇప్పుడు మీరు చీకటి నుంచి వెలుగులోనికి మార్చబడి ఉన్నారు.